ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకును పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, మనం ఈరోజు వాక్య భాగము ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించదము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నాం. ఆకాశమునకును భూమినికి సృష్టికర్త అయిన దేవుడవు, సర్వలోకానికి తీర్పు తీర్చే గొప్ప శక్తిమంతుడవు, అందరినీ ఒక్కసారే చూడగల గొప్ప దేవుడవు. తండ్రి, యేసుక్రీస్తు నామం బట్టి మేము ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, వాక్యం మీద గనుక, పరిశుద్ధాత్మ చేత ప్రేరణబడిన లేఖనాలు గనుక మీరు మాకు సహాయం దయచేయండి. మా పరిస్థితి మీకు తెలుసు గనుక, ఆత్మసిద్ధం, శరీరం బలహీనం కాబట్టి మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలము చేత, మీ యొక్క జ్ఞానము చేత మీ మాటలు మాకు బోధించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకును మరొకసారి పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు లేఖన భాగము చదువుకుందాం. పాత నిబంధన ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. అబ్రామ్ యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. తర్వాత రెండవ లేఖన భాగము కూడా చదువుకుందాం. యాకోబు పత్రిక, క్రొత్త నిబంధన, యాకోబు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము నుండి 24వ వచనములు చదువుతున్నాను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడుగా తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినయనియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడుననియు మీరు దీని వలన గ్రహించితిరి. దయచేసి ఈ లేఖన భాగంలో మనము చదువుదాం. ఈ రెండు లేఖనాలు భాగాలను మనం చదివిన దాన్ని బట్టి మీరు చూస్తే మీరు గ్రహించగలరు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అనే విషయం. అబ్రామ్, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనములో అబ్రహాము దేవుని నమ్మెను, యెహోవాను నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. మరియు
యాకోబు భక్తుడు కూడా అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. కాబట్టి ఈరోజు ఈ పాఠంలో అబ్రహాము ఏ విధంగా నీతిగా ఎంచబడ్డాడో మనం చూస్తున్నాం. అబ్రహాము కేవలము విశ్వాసం వలన మాత్రమే కాక క్రియల వలన కూడా క్రియల వలనే అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడని మనం చూడగలం. అతడు దేవుని నమ్మెను, అది అతనికి క్రెడిట్ అయింది. దేవుని నమ్మకపోతే అది డెబిట్ అయ్యేది. దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది కూడా క్రియల వలన. ఆ క్రియల వలన ఏమి జరిగింది అంటే అక్కడ వ్రాయబడింది, అతడు దేవుని స్నేహితుడుగా ఎంచబడ్డాడు. ఇదే విషయాన్ని 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనంలోను, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం కూడా చూడొచ్చు. అబ్రహాము దేవుని స్నేహితుడని. ఇతడు దేవుని స్నేహితుడు ఎలా అయ్యాడంటే క్రియల వలన. మరియు అబ్రహాము ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించుట చేత క్రియల వలనే జరిగింది. దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాడు, మంచిదే. మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడని నమ్ముట మంచిది. దేవుడు ఉన్నాడని నమ్ముట అది మంచిది, అది క్రెడిట్. అబ్రహాం గురించి చూసినట్టయితే ఇంకా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒకటి దేవుని స్నేహితుడని, అతడు నీతిగా ఎంచబడ్డాడని, నీతిమంతుడని, తర్వాత ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు మూల పురుషుడు. రోమాపత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో అతడు మూల పురుషుడు, శరీరం బట్టి అతడు మూల పురుషుడు ఇజ్రాయెల్ ప్రజలకు. మరి క్రొత్త నిబంధనలో విశ్వాసులకు తండ్రి, అబ్రహామునకు అర్థము అనేక జనములకు తండ్రి. ఈ విధంగా ఈ అబ్రహాము గురించి ఈరోజు వాక్య భాగం మనం ధ్యానిస్తున్నాం. అబ్రహాము యొక్క క్రియల ద్వారానే, విశ్వాసం వలన మాత్రమే కాక క్రియల వలన అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఈరోజు వాక్య భాగంలో అబ్రహాము యొక్క క్రియలు లేదా అబ్రహాము యొక్క గుణలక్షణాల గురించి ఈరోజు మనము అంశముగా చేసుకొని అబ్రహాం యొక్క గుణలక్షణాలు ఏంటో ఈరోజు మనము వరుసగా తెలుసుకుందాం. మొదటిగా చూసినట్టయితే అబ్రహాము గురించి మనం అబ్రహాము చరిత్ర తెలుసుకోవాలంటే ఆదికాండం 11వ అధ్యాయము 26వ వచనము నుండి
ఈ 20వ అధ్యాయం, ఆది కాండం 20వ అధ్యాయం 8వ వచనం వరకు మనం చూడగలుగుతాం అబ్రహాం యొక్క జీవిత చరిత్ర. ఆది కాండము 12వ అధ్యాయంలో అబ్రహాం యొక్క గుణలక్షణాలు మనం వరుసగా ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అబ్రహాం యొక్క గుణలక్షణాలు వరుసగా ఈరోజు పాఠములో గుణలక్షణాలు లేక క్రియలు కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రియల ద్వారానే ఆయన నీతిమంతుడుగా, దేవుని స్నేహితుడుగా, అనేక జనములకు తండ్రిగా ఎంచబడ్డాడు. ఏమిటి అంటే ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనములు చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేసేదను. నిన్ను ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా. ఈ 3 వచనాలు వాస్తవానికి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహాముతో చేసిన వాగ్దానాలు మనం చూడగలుగుతాం. ఏమి వాగ్దానాలు చేశాడని ఇంతకుముందు వర్తమానంలో కూడా తెలియజేసి ఉన్నాను. ఆది కాండము 12వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాల్లో అబ్రహాంకు 3 వాగ్దానాలు చేశాడు. దేవుడు నెరవేర్చాడు 3 వాగ్దానాలు. ఒకటి, ల్యాండ్ ప్రామిస్, అంటే కనాను దేశం ఇస్తాను, 7 తెగలు 7 జాతులను వెళ్ళగొట్టి ఈ కనాను దేశం నీకు ఇస్తాను అని మొదటి వాగ్దానం. రెండవది వాగ్దానం ఏంటంటే ప్రామిస్ ఆఫ్ నేషన్, మిమ్మల్ని ఇజ్రాయెల్ ప్రజలుగా గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తాను అని ఇది రెండవది. మూడవది నీ సంతానము, అంటే ఆ సంతానము క్రీస్తు రాబోతున్నాడు. స్పిరిచువల్ గా, ఇటు భౌతికంగా ఇటు ఆత్మ సంబంధంగా దేవుడైన యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. 3 వాగ్దానాలు ఉన్నాయి ఇందులో 12వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలలో. గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తాడు, అబ్రహాముకు ముందుగానే సువార్త చెప్పబడింది, నీయందు అన్ని జనులు కూడా ఆశీర్వదింపబడతారని, నీ సంతానమని 3 వాగ్దానాలు చెప్పినప్పుడు అబ్రహాము యొక్క గుణలక్షణాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ పాఠంలో 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క మాట విని, వాక్ విని ఆయన బయలుదేరాడు. విశ్వాసం బట్టి బయలుదేరాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దయచేసి గమనించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్టయితే 11వ అధ్యాయము 8వ వచనములో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యంగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలేను అది ఎరుకకే బయలు వెళ్ళాను. ఆది కాండము 12వ అధ్యాయం 4వ వచనము మరియు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొక్క పిలుపుకు లోబడి విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఆయన బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆయన యొక్క మాటకు లోబడి వెళ్ళాను అని వ్రాయబడింది. చూడండి, అబ్రహాముకు ఒక్క విశ్వాసం మాత్రమే కాదు,
విశ్వాసము ప్లస్ విధేయత ఉన్నది. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, ఆ మాటకు ఆయన పిలుపుకు లోబడి అంటే విధేయత, ఒబిడియన్స్. మరలా క్రియలు ఉన్నాయి అంటే వెళ్ళాడు, బయలుదేరాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. విశ్వాసమును బట్టి బయలుదేరాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థమే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనమే తాత్పర్యం. అర్థం చక్కగా డెఫినేషన్ రాయబడి ఉంది. విశ్వాసం అని నిరీక్షింపడు యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది ఉన్నదని రుజువు. ఏది కంటికి కనపట్టలేదో అది ఉంది, అది విశ్వాసం బట్టి, అది అదృశ్యం. దేవుడు ఉన్నాడు అని విశ్వసించాడు, దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపాడు, క్రియారూపంగా వెళ్ళాడు, విశ్వాసం ఉంచాడు. దేవుణ్ణి చూడలేదు కానీ దేవుడు ఉన్నాడు. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యముని అనేది ఉన్నది, అది రుజువు, ట్రూత్. దేవుడు ఉన్నాడు, నమ్మటం. నువ్వు నమ్మావా, అది నీకు క్రెడిట్. నేను మొట్టమొదటి చెప్పాను, నమ్మకపోతే అది డెబిటే, లోటే. పరలోకం ఉంది, చూడలేదు, పరలోకం ఉందని నమ్ముతున్నాము. నిత్య నరకం ఉందని చెప్తున్నాం, ఉందని నమ్ముతున్నాం. నిత్య నరకం ఉంది, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, రేపు రోజు తీర్పు కూడా జరిగింది అని నమ్మటం. కాబట్టి విశ్వాసం అనేది ఏంటంటే అదృశ్యమైనది, అంటే కంటికి కనపడింది ఉన్నదని రుజువు గనుక మనకు అనేక ఆధారాలు బట్టి తెలుస్తుంది. కాబట్టి ఆ నమ్మకం హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైట అసాధ్యం. దేవుడు ఉన్నాడని ఆయన యొద్దకు వచ్చువానికి ఫలము దయచేని నమ్మవల్ల కదా. నమ్మటమే క్రెడిట్. గుర్తుపెట్టుకోవాలండి. అబ్రహాం అదే చేశాడు. దేవుని మాటకు విశ్వాసం ఉంచాడు. ఒకటి అబ్రహాం యొక్క మొట్టమొదటి గుణలక్షణాన్ని జ్ఞాపకం చేస్తూ అతడు చేసిన క్రియను ఏంటంటే దేవుని మాట పిలుపుకు విని విశ్వాసం ఉంచాడు. వినటం వలన విశ్వాసం. రెండవది విధేయత, అంటే విశ్వాసంలోనే విధేయత ఉన్నది, మరియు క్రియ. అబ్రహాములో మొట్టమొదటి గుణలక్షణం ఏమనగా విశ్వాసము, విధేయత, క్రియ. అందుచేతనే అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు, అనేక జనములకు తండ్రి అయ్యాడు. తర్వాత రెండవ లక్షణం, అబ్రహాం యొక్క రెండవ లక్షణం మనం చూసినట్టయితే అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. ఏమనగా చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుతున్నాను. అబ్రహాము ప్రార్థనాపరుడు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, ఆదికాండము 12వ అధ్యాయము 7-8 వచనములో చదువుతున్నాను. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థన. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ తాను యొక్క సంచారం చేసుకుంటూ ప్రయాణిస్తూ తాను ఎక్కడికి వెళ్తే
అక్కడ ఆగితే అక్కడ గుడారం వేసుకొని అక్కడ బలిపీఠం కట్టి అక్కడే ప్రార్థన చేసేవాడు. తాను ప్రయాణములో మంచి ప్రార్థనా పడు. మనం చూసినట్టయితే మరలా ఆదికాండం 13వ అధ్యాయంలో చూడగలుగుతాం, 14వ అధ్యాయం అనేక చోట్ల ఆయన ఎక్కడికి వెళ్తే ఎక్కడ గుడారం వేశాడో, ఎక్కడ గుడిసేసాడో అక్కడే బలిపీఠం కట్టటము, వెంటనే ప్రార్థన. బలిపీఠం కట్టడం, ప్రార్థన. ఎంత ప్రార్థనా పడ్డంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆదికాండము 20వ అధ్యాయములో మనం చూసినట్టయితే గెరారు రాజు అబీమెలెకు, గెరారు రాజు అబీమెలెకు అంటే వీళ్ళు ఫిలిష్తీయులు అనమాట. ఇప్పుడు ఫిలిష్తీయులు పాలిస్తాను అంటున్నాం కదా, ఆ ప్రాంతం. ఆ గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం భార్య అయిన శారా చాలా అందగత్తె, చాలా సౌందర్యవంతురాలు. ఆ సంగతి అక్కడ పోయి వాళ్లకు ఆ యొక్క అబీమెలెకు చెప్పారు అధికారులు. ఆయన మన దగ్గరకు వచ్చిన ఆ పరదేశీ, ఆయన భార్య చాలా అందగత్తె అని చెప్పినప్పుడు ఆయన మనుషులు పిలిపించి దగ్గర తీసుకున్నాడు. దగ్గర చేర్చుకొని ఆమె విషయంలో దురాలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా అబీమెలెకు స్వప్నమందు కనపడి ఏమన్నాడు తెలుసా? అబీమెలెకు జాగ్రత్త, అతడు ప్రవక్త, నువ్వు అతని భార్యను ఆశించావా సస్తావు. అతడు నీతిమంతుడు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు కీడు చేయాలని ఆలోచన చేస్తావు, సస్తావు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అబ్రహాం గొప్ప ప్రార్థనా పరుడు. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము చదువుతున్నాను. కాబట్టి ఆ మనిషిని భార్యని తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగింపని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా సత్యధరని తెలుసుకొని వాళ్ళ స్వప్నమందు అతనితో చెప్పగా. దేవుడు హెచ్చరించే, జాగ్రత్త, అతడు నీతిమంతుడు, అతని భార్యను ఆశిస్తున్నావు, సస్తావు, జాగ్రత్త. మరియు ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూడండి, ఐగుప్తు రాజైన ఫరో విషయంలో కూడా అక్కడే హెచ్చరించాడు. 17లో కూడా ఆయన ప్రార్థనా పడు. అబ్రహాం గొప్ప ప్రార్థనా పరుడు. తర్వాత చూడండి, 3వదిగా గమనించినట్టయితే అబ్రహాముకు 3వ గుణలక్షణం ఏంటంటే, ప్రియమైన సహోదరులారా, అతడు సమాధానపరచువాడు, పీస్ మేకర్. ఏమిటంటే ఆదికాండములో మనం చూస్తున్నాం 12వ అధ్యాయంలో వాస్తవానికి నువ్వే లేచి బయలుదేరంటే ఈయనేం చేశాడంటే తన సహోదరుడు తమ్ముడు కుమారుడిని లోతుని కూడా ఎంట పెట్టుకొని బయలుదేరాడు. ఎందుకంటే తండ్రి లేడు ఆయన, కాబట్టి లోతుని కూడా ఎంట పెట్టుకుని వచ్చాడు. ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాము తనకు అప్పటికే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, గొప్ప సంపద భోగైంది అప్పటికే 13వ అధ్యాయం వరకే. కనుక ఇక్కడ చూసినట్టయితే 13వ అధ్యాయంలో అబ్రహాము సమాధాన పరిచేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ సమాధానపరచువాడు. ఇక్కడ లోతు అదేవిధంగా అబ్రహాము కలిసి ఉన్నారు. వీళ్ళకి సంపద విస్తారంగా బహు సంపద అయింది, అంటే వెండి బంగారాలు ఆ రోజుల్లో, మరియు గొడ్లు, పశువులు, పశు సంపద, ఒంటెలు, గాడిదలు, ఎద్దులు, గొర్రెలు, ఈ విధంగా పశు సంపద విస్తారంగా ఉంది. అబ్రహాముకు ఉంది, లోతుకు కూడా ఉంది.
అయితే ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళంతా కనాను ప్రాంతంలో చేరారు. ప్రయాణం అవుతూ కనాను ప్రాంతం వచ్చారు. అక్కడికి వచ్చినాక ఆ ఇరువురు పశువుల కాపుల మధ్య వివాదం పుట్టింది. ఎందుకంటే ఆ ప్లేస్ సరిపోలేదు. వీళ్ళ పశువులు, అబ్రహాము పశువుల కాపర్లకనో లోతు పశువుల కాపర్లకు అక్కడ ఆ యొక్క పశువులు మేపే చోట వివాదం కలిగింది. ఎంతవరకు వచ్చిందంటే పెద్ద కొట్లాట వరకు వచ్చింది. ఆ యొక్క తగాద, ఆ యొక్క పంచాయతీ ఎంతవరకు వచ్చిందంటే అబ్రహాం వరకు చేరింది. అక్కడ నుండి వచ్చి అబ్రహాము, అదేవిధంగా లోతు పశువుల కాపులు వచ్చి లోతుకు చెప్పారు, అబ్రహాం పశువు కాపులు వచ్చి అబ్రహాం చెప్పాడు. రాగానే ఇకప్పుడు ఒక పంచాయతీలా ఒక ఎదురుకు నిలబడి ఈ సమస్య తీర్చవలసిన సమస్య ఏర్పడింది, పెద్ద సమస్య ఏర్పడింది. అప్పుడు అబ్రహాం అంటాడు, ఎందుకంటే అబ్రహాం యొక్క మూడో గుణలక్షణం ఏంటంటే సమాధాన పరచువాడు, పీస్ మేకర్, నాట్ ట్రబుల్ మేకర్. వీ షుడ్ నాట్ ట్రబుల్ మేకర్. దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి. గొప్ప పాఠం. అబ్రహాము సమాధాన పరచువాడు. అప్పుడు లోతును కూర్చోబెట్టాడు. వాళ్ళందరూ పశువులు, అబ్రహాం పశువుల కాపర్లు ఒక సైడ్ ఉన్నారు, లోతు పశువుల కాపర్లు ఒక సైడ్ ఉన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు ఇద్దరు కూర్చున్నారు. లోతు కూడా పక్కనే ఉన్నాడు, తన సహోదరుడు కుమారుడే. లోతును కూర్చున్నాడు. అబ్బాయి రాయ అన్నాడు, కూర్చున్నాడు. వాళ్ళ వివరణ వీళ్ళు ఎంతో ఓపికతో విన్నాడు. ఎందుకంటే ఒక టీమ్ లీడరు, ఒక నాయకుడు ఏంటంటే అబ్రహాంలో గుణలక్షణం చూడండి, ఎంతో ఓపికతో విన్నాడు. మొట్టమొదటి వినాలి, గబగబ కోపట్టం కాదు. వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట విన్నాక అప్పుడు అర్థమైంది అబ్రహాంకి, ఓహో ఈ సమస్య ఏంటంటే ఇక్కడ మన పశువు మంద, వాళ్ళ పశువుల మందలు చాలా, ఈ ప్లేస్ ఇరికైంది, ఇక ప్లేస్ సరిపోదు. అప్పుడు లోతుతో చెప్పాడు, అబ్బాయి లోతు, మనం బంధువులు, నువ్వెవరో కాదు, నా సహోదరు కుమారుడు. ఇప్పుడు వరకు మనం కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు మనకి ఇరుకైంది ప్లేస్, ఈ ప్లేస్ సరిపోవటంలా. కాబట్టి మనకు తగాదులు వద్దు, నాకును నీకు తగాదు వద్దు. అదేవిధంగా నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు వివాదం వద్దు. కాబట్టి దీని యొక్క పరిష్కారం ఏంటంటే మనకు రూట్ కాజ్ తెలిసిపోయింది, కారణం అయితే తెలిసిపోయింది. ఏంటంటే ఈ ప్లేస్ సరిపోవటంలా, మనం విస్తరించుదాం, నువ్వు వెళ్ళు. ఇదిగో మన ఎదుట చాలా ప్లేస్ ఉంది, మనం ఒకసాటే కాదు, నువ్వు ఒక ప్లేస్ని ఎన్నుకో, నువ్వు దూరమే, నీ ప్లేస్లో నువ్వు ఉండు, నా ప్లేస్లో నేను ఉంటా, వేరవుదాం, మనకు వివాదాలు వద్దు అని చెప్పి లోతు అంటున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో 13వ వచనం వరకు, మొదటి నుండి 13వ వచనం వరకు నేను చెప్తున్నాను. ఏంటంటే ఆ వివరణ ఏంటంటే, లోతు నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తా, నీవు కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తా. కాబట్టి మొదటి ప్రియారిటీ నీదే, నువ్వే ఎంచుకో, నువ్వు ఏ తట్టుకెళ్తావో నువ్వే ఎంచుకో, నీదే ఫస్ట్ అవకాశం అని చెప్పాడు. బాగుంది అని ఇక లోతు ఆలోచన చేశాడు. లేచి చూశాడు, ఇటు చూశాడు, అటు చూశాడు. చూస్తే అటు యోర్దాను నది నుండి అటు తూర్పు వైపు ఆ సొదొమ గొమొర్రా ఆ వైపు అంతా యెహోవా తోట వలె పచ్చగా కనపడింది, గ్రీనిష్. ఇది నా పశువుల మందకు చాలా బాగుంటది అనుకొని సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. లోతు ఏం చేశాడంటే తన మనుషులను తీసుకొని, తన కాపర్లు తీసుకొని, తన పశువుల మంద తీసుకొని లోతు సపరేట్ అయిపోయాడు. ఇక అబ్రాహాము అక్కడే కనాను ప్రాంతంలో స్టే చేశాడు. అక్కడ తన పశువుల మందతో ఉన్నాడు. వాస్తవానికి ఏంటంటే లోతు ఎలాంటి స్థలాన్ని ఎన్నుకున్నాడంటే ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనములో వాళ్ళు దుర్మార్గులు, పాపులని రాయబడింది. పాపిష్టి జనం, దుర్మార్గులు, మహా దుర్మార్గులు. వాళ్ళు అలాంటి ప్లేస్ ఎన్నుకున్నాడు. చూడండి, చూస్తానికి చాలా కంటికి అందంగా కనపడింది,
కానీ అక్కడ నివాసులు ఎలా ఉన్నారంటే చాలా భయంకరమైన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎంత పాపం కలిగిన వాళ్ళంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతుడైన లోతు ఆ సొదొమ గొమొర్రా మనుషులను చూసి రోజు దుఃఖపడేవాడంట, ఎంతో బాధపడేవాడంట. అంత దుర్మార్గం నడుచుకున్నాడు ఆ ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు లోతు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏంటంటే అబ్రహాములో ఉన్న 3వ గుణ లక్షణము ఇప్పుడు మనం చూసాం. ఏంటి? సమాధాన పరచువాడు. ఆ సమస్యను గొడవలు కాకుండా సమాధానపరిచాడు. అంత మాత్రమే కాదు, మరి మనం చూసినట్టయితే ఆదికాండం 18వ అధ్యాయం 20 నుండి 33 వచనాల్లో అక్కడ కూడా ఆ దేవదూతలు యెహోవా చెప్పాడు. ఆ దేవదూతలు వచ్చి అక్కడ సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నారు. యెహోవాతో బేరమాడాడు. 50 మంది నీతిమంతులుంటే ఆ దుష్టులతో నీతిమంతుల నిమిత్తము ఆ సొదొమ గొమొర్రాను నాశనం చేయదువా అని అడిగాడు. ఎందుకంటే లోతున్నాడు కాబట్టి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో 50 మంది నీతిమంతులుంటే నేను నా దుష్టులతో నీతిమంతులు నాశనం చేయను అన్నాడు. 5 తక్కువైతే 45 నిమిత్తం కూడా నేను వారిని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయను. ఒకవేళ 40 మంది ఉంటే ఈ విధంగా రిక్వెస్ట్ బేరం ఆడుతున్నాడు. సమాధానపరచాలని, ఒక కోఆర్డినేట్గా ఉండాలని ఆయన బేరమాడుతూ ఉన్నాడు. అక్కడ 40 మంది 30 మంది ఈ విధంగా 20 మంది నీతిమంతులకు 10 మంది నీతిమంతులైనా కూడా నేను నాశనం చేయను అన్నాడు. కానీ 10 మంది నీతిమంతులు కూడా సొదొమ గొమొర్రా లేరు. అలాంటి పరిస్థితి. కనుక అబ్రహాములో ఉన్న గొప్ప 3వ గుణలక్షణం ఏంటంటే సమాధాన పరచుట, సమాధాన పరచువాడు. యేసు ప్రభువారే చెప్పారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నారు. సమాధాన పరచాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని ట్రబుల్ మేకర్గా అంటే ఇంకా సమస్యను తీసుకురాకూడదు. పౌలు గారు గలతీ పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం అనేది ఆత్మ ఫలములో 3వ భాగం సమాధానం. సమాధానం క్రైస్తవులకు సమాధానం పరిచేవారుగా ఉండాలి. ఇది గొప్ప పాఠం. ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? అబ్రహాంలో ఉన్న మొట్టమొదటి గుణలక్షణము విశ్వాసము, విధేయత, క్రియ. 2వది అబ్రహాం ప్రార్థనా పడు. 3వది సమాధాన పరచువాడని ఉన్నాం. తర్వాత 4వదిగా చూసినట్లయితే అబ్రహాముకు ధనాపేక్ష లేదు. ధనాపేక్ష లేదు. సాతానుడు అనేక విధాలు అనేక రూపాల్లో వస్తూ ఉంటాడు. అబ్రహాంకు ఒక పరీక్ష వచ్చింది, ధనాపేక్ష. ఆదికాండము 14వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే 14వ అధ్యాయంలో 13వ వచనము నుండి 21వ వచనం వరకు, ఆదికాండము 14వ అధ్యాయం 13 నుండి 21, 22 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ శత్రురాజులైన 4 సొదొమ గొమొర్రా రాజులైన వాళ్ళతోటి 5గురితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే ఆ శత్రు రాజులు వచ్చి సొదొమ గొమొర్రా రాజులను, తర్వాత ఇందులో లోతు మనుషులను, లోతును కూడా ఆ సంపద కూడా పట్టుకొని ఆ శత్రు రాజులు వెళ్ళిపోయారు. ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మనుషుడు చెప్పాడు, అయ్యా మీ తమ్ముడు మీ లోతు ఉన్నాడు, ఆయన కూడా పట్టుబడ్డాడు, శత్రు రాజులు తీసుకెళ్ళిపోయారు అని చెప్పగానే ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనములో 14వ అధ్యాయము 14వ వచనములో చూసినట్టయితే తన ఇంటినున్న వాళ్ళు యుద్ధ వీరులే 318 మంది ఉన్నారు. అబ్రహాం ఒక్కడే కాదు ఉంది. దాని నా లెక్క అయితే నాకు లెక్క కనపడుతుంది. 318 ఉన్నారు. వాళ్ళు పేరెంట్స్, తర్వాత అక్కడ పని వారు చూస్తే 1000 మంది పైగా ఉన్నారు. అక్కడ అబ్రహాంతో వెంబడించిన వారు ఒక లెక్క ఉంది. అంతమంది 318 మంది యుద్ధం చేసి బలవంతుల్ని ఎంట పెట్టుకొని
ఆ రాజులు వచ్చి ఈ రాజులు జయిస్తే ఈయన వెళ్ళి ఆ జయించిన రాజులను జయించాడు. అబ్రహాము గొప్ప యుద్ధ వీరుడు, ధైర్యవంతుడు కూడా. ధైర్యవంతుడు, గొప్ప వారియర్ అబ్రహాం. వాళ్ళందరూ సంహారం చేసి వీరు కొల్లగొట్టుకున్న ఈ మనుషులను, ఆ ధనాన్ని మరలా తిరిగి తీసుకొస్తున్నాడు అబ్రహాం. ఆ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 1వ వచనం చూసినట్టయితే, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు కలుసుకొనినో అతన్ని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో. అబ్రహాం రాజులను సంహారం చేశాడు. అబ్రహాము వాస్తవానికి ఈయన మహారాజు కూడా. బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండం 23:5-6 వచనంలో హేతు కుమారులు అంటారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు. అబ్రహాం మహారాజు. అబ్రహాం గుణలక్షణాలు: అబ్రహాం మహారాజు, ధైర్యవంతుడు, వారియర్, యుద్ధ వీరుడు. 318 మంది వెళ్ళి రాజులను జయించిన ఆ రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 17 నుండి 18, 19 వచనాల్లో అక్కడ ఒక ఆయన అకస్మాత్తుగా ఎదురయ్యాడు. ఎవరంటే ఆయన షాలేము రాజు అని. ఆ షాలేము రాజు ఎవరంటే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చక్కగా రాయబడింది. ఆయన ఎవరా షాలేము రాజు, ఆయన గురించి హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. ఆ షాలేము రాజు ఎదురయ్యాడు. ఎదురయ్యి వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే వెంటనే తాను కొల్లగొట్టిన వాటన్నిటిలో 10వ వంతు ఇచ్చాడట. అందులో శ్రేష్టమైనవి ఇచ్చాడట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం, ఇతడు ఎంత ఘనుడో చూడుడి, తాను అన్నిటిలో శ్రేష్టమైన ఇతడు మూల పురుషుడు. దయచేసి గమనించండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాం. ఇతడు ఎంత ఘనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతన్ని కొల్లగొట్టిన శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. లుక్ ఎట్ అబ్రహాం, కన్సిడర్ అబ్రహాం, హౌ గ్రేట్ మ్యాన్. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. తాను కొల్లగొనిన రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్నప్పుడు ఆ మెల్కీసెదెకు, ఆ షాలేము రాజు ఎదురైనప్పుడు ఆయన అన్నిటిలో శ్రేష్టమైనవి, అన్నిటిలో ఎన్నో తెలియదు, అందులో శ్రేష్టమైనవి అన్నిటిలో 10వ వంతు. బంగారులో 10వ వంతు, వెండిలో 10వ వంతు, వస్త్రాల్లో 10వ వంతు ఎన్నో ఇచ్చుకుంటూ వచ్చాడట. అందుచేత హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఎంతో ఘనుడు చూడుడి, ఇతడు గొప్పవాడు, గ్రేట్ మ్యాన్. ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళండి. వాళ్ళు త్యాగం చేస్తారు. ఎందుకంటే 4వ లక్షణం ఏంటంటే ధనాపేక్ష లేదు. ఆయనంత కొల్లగొట్టుకుంటూ వచ్చాడు. ఇది నాకే కావాలని తనకు లోభత్వం లేదు. మొత్తం నాకే కావాలి, అది లేదు. ఆయన యాజకుడు, ఆయన గుర్తుపెట్టాడు. ఈయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడని గుర్తుపెట్టగలిగాడు. ఎలా గుర్తుపెట్టగలిగాడంటే రొట్టె ద్రాక్షసం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. ఆయన బ్లెస్ చేశాడు. మెల్కీసెదెకు బ్లెస్ చేశాడు. ఆశ్రయింపబడిన వాణిని ఇంకా ఆశ్రయించాడు. అప్పుడు ఈయన అన్నింటిలో 10వ వంతు ఇచ్చాడు. బ్లెస్ తీసుకున్నాడు. చూడండి, ధనం వచ్చింది. ధనము ఆయన దేవునిది, దేవుది అన్నట్టుగా యాజకుడు, సర్వోన్నతుడు యాజకుడైన మెల్కీసెదెకు అన్నిటిలో శ్రేష్టమైనవి 10వ వంతు అన్నిట్లు ఇచ్చాడట. అందుచేత అబ్రహాం గ్రేట్ మ్యాన్ అన్నాడు. గొప్ప, ఇతడు ఎంతో ఘనుడో చూడండి అన్నాడు. అబ్రహాంకు ధనాపేక్ష లేదని మళ్ళీ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 14వ అధ్యాయంలోనే తర్వాత 19, 20, 21, 22 వచనాల్లో సొదొమ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎదుగోయా
నీ వస్తువులు రిటర్న్ తీసుకొచ్చాను. లోతుకి ఇచ్చేసాడు. తర్వాత లోతుని విడుదల చేశాడు. అప్పుడు సొదొమ ఏమన్నా అంటే, నా మనుషులు నాకు ఇచ్చేయి, ఈ వెండి బంగారాలు నువ్వు తీసుకో అన్నాడు. అబ్రాహాం ఏమన్నాడు? నీ నూలు పోగైనను నీ చెప్పుల వారైనా నాకు అవసరం లేదు, నీ సొమ్ము నాకు వద్దు. ఈ రోజు నువ్వు ఇచ్చే దానివల్ల నేను గొప్పోడైనా రేపు అంటావేమో. నాకు నీ నూలు నీ దారమైనను నీ చెప్పుల స్ట్రాప్ అయినను నాకు అవసరం లేదు, నాకొద్దు. ఎందుకంటే అబ్రహాంకు ధనాపేక్ష లేదు. ధనాపేక్ష లేనివాడు అబ్రహాం. ఇది 4వ గుణ లక్షణం. తర్వాత చూడండి అబ్రహాములో 5వ గుణ లక్షణానికి వస్తున్నాను. 5వ గుణ లక్షణం ఏంటంటే, 5వ గుణ లక్షణం చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, అతడు ఆదిత్యమిచ్చుట్లో చాలా ఆసక్తి కలిగిన వాడు. అబ్రహాము 5వ గుణ లక్షణాలు ఏంటంటే, తన యొక్క గుణలక్షణము క్రియారూపంగా మనకు కనపడుతుంది. క్రియలు అన్నాను మొట్టమొదటిగానే. క్రియలు, ఒక విశ్వాసమే కాదు, క్రియలు ఉన్నాయి అబ్రహాంకు. ఏమిటంటే ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం చూసినట్టే అక్కడ మమ్రే సింధూరు వనం, మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనము దగ్గర అక్కడ గుడారం వేసుకొని అబ్రహాం అన్నాడు. అక్కడ పెద్ద వృక్షము సింధూరు వనం. ఆ వృక్షం దగ్గర అక్కడ చెట్టు, అది పెద్ద చెట్టు, దాని పక్కనే ఆయన గుడారము. నేను అర్థం కావటానికి గుడిచి అంటున్నాను, అట్లా గుడిచిలాగా ఉంటుంది అది. అప్పుడు గుడారముగా ఉన్నది. ఆ గుడారం దగ్గర ఉన్నాడు. ఇంతలో యోహోవా ఆయన కనిపించాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో యోహోవా అంటాడు. తర్వాత 3 మనుషులు అంటారు అక్కడ. అయితే అక్కడ కనపడినప్పుడు, 3గా కనపడినప్పుడు ఆయన ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి సాష్టాంగపడి, అయ్యా మీరు ఈ ఎండవేళ వస్తున్నారు, కొద్దిగా సేద తీర్చుకోండి, వెళ్ళి కాళ్ళు గడుక్కోండి, కొద్దిగా సేద తీర్చుకోండి, మీ కొరకు మేము ఆతిథ్యం ఇస్తాము అని చెప్పినప్పుడు సరే కాని ఉండన్నారు. అక్కడ ఉన్నారు వాళ్ళు. అప్పుడు అబ్రహాం చూడండి, ఆతిథ్యము, వెల్కమ్ టు గెస్ట్, హాస్పిటాలిటీ, వెల్కమ్ టు గెస్ట్ అనేది, ఆతిథ్యం ఇవ్వటం అనేది గొప్ప దీవెన. భోజనం పెట్టటం, ఆహారం పెట్టటం అనేది, భోజనం పెట్టటం అనేది గొప్ప దీవెన. ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టాలి. వాళ్ళు వచ్చారు. రాగానే వాస్తవానికి తెలియదు, ఎవరో తెలియదు, ఒకరు తెలిసిందో నాకు తెలియదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో అంటాడు, మొదటి వచనం, సహోదర ప్రేమ నిలోరముగా ఉండనీయుడి, కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చింది ఎవరికంటే దేవదూతలకు ఇచ్చాడు. మాట్లాడుతుంది దేవుని వాక్కు, యెహోవా వాక్కు. కాబట్టి అక్కడ వాళ్ళ 3 మనుషులు ఉన్నారు. వెంటనే ఆయన ఏం చేశాడు, భార్యకి చెప్పాడు, అమ్మా శారమ్మ 3 మానికలు పిండి పిసికి ఆ రొట్టెలు తయారు చేయమని చెప్పాడు. తర్వాత తానే మంద దగ్గరికి వెళ్ళాడు. పెద్ద మంద కదా, పనివాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది, ఇంటి నిండా మనుషులే ఆయనకి, 1000 మంది పైగా అనుకున్నాం లెక్క. చాలా మంది పనివారు ఉన్నారు. పని మనిషిని పంపొచ్చు, వేరే వాళ్ళని పంపితే ఏదో బలహీనదో, బక్క చిక్కిందో, లేకపోతే అంగహీనదో, ఏం తీసుకొస్తాడో తెలియదు. కాబట్టి ఈయనే ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆసక్తి కలిగి తానే మంద దగ్గరికి వెళ్ళి లేత దూడను తీసుకొచ్చి పనివారికి అప్పగించాడు, దీన్ని తయారు చేయండి అన్నాడు. వీళ్ళేమో ఆ లేత దూడను కర్రీగా తయారు చేస్తున్నారు. ఈడ 3 మానికల మెత్తని పిండితో తయారు రొట్టెలు చేస్తున్నారు. పాలు వెన్న తీసుకొచ్చేసి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇగానే ఏం జరిగింది, ఆతిథ్యం తీసుకున్నాక వారు అన్నారు, అబ్రాహాం నీ భార్య ఎక్కడ అన్నాడు. అయ్యా ఇదిగో వెనక ఉంది. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, భార్య ఏమో ఆ గుడారం నుండి గమనిస్తా ఉంది, అబ్రహాం ఆతిథ్యం ఇస్తున్నారు, వాళ్ళు ఆరగిస్తున్నారు, ఆతిథ్యాన్ని ఆరగిస్తున్నారు. ఈయన ఇలా విధంగా చేతులు కట్టుకొని
అది చెట్టు కింద ఆదిత్యం, చెట్టు కింద ఆదిత్యం అనమాట. అది అబ్రహాం ఇచ్చిన ఆదిత్యం ఎక్కడంటే చెట్టు కింద ఆదిత్యము. మధ్యాహ్న టైంలో వారికి ఆదిత్యం ఇస్తూ ఇలా చేతులు కట్టుకొని ఎంతో వినయంగా ఉన్నాడు. అప్పుడు ఆదిత్యం తీసుకున్న వారు ఏమన్నారంటే, యోహోవా అన్నాడు, నీ భార్య ఎక్కడా అన్నాడు. గుడార్లో ఉన్నారు. మీదటికి నీకు సంతానం కలిగిద్ది, కుమారుని గంటావని చెప్పారు. గుర్తుంచుకోండి మాటలు. అంతకుముందు ఆదికాండం 17 అధ్యాయం 24లో వచ్చిన చూసినట్టయితే అప్పటికి అబ్రహాముకి 99 ఏండ్ల వయసు, 99 ఇయర్స్. శారమ్మకేమో 89 ఇయర్స్, 89 సంవత్సరాలు, 10 ఇయర్స్ గ్యాప్. 17 అధ్యాయులు కూడా చెప్పాడు మీదటికి నీకు సంతానం కలుగుతుందని ఒకసారి చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఆదిత్యం తీసుకున్న తర్వాత ఆ అతిథులు ఏమన్నారంటే, మీదటికి నీకు సంతానం కలిగింది. యెహోవా అంటున్నాడు అన్నమాట. మీదటికి ఆమె అనుకుంటుంది లోపల కూర్చొని, నేను నా స్త్రీ ధర్మే ఉడికిపోయింది, నా భర్త అయితే శరీరం ముసల్తనం అయిపోయింది, శరీరం అంతా ఉడికిపోయింది, ఇప్పుడు పిల్లల గంటం ఏంటి అని నవ్వుకుంటుంది. అప్పుడు ఏమన్నాడు దేవుడైన యెహోవా అన్నాడు, నువ్వు నవ్వుతున్నావా అంటే, అయ్యా నవ్వట్లేదు. యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా? దేర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్. దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. మీదటికి నీకు సంతానం కలిగిద్దని మాట సెలవిచ్చాడు. అంతేగాని ఇగో యాపిల్ పండు లేకపోతే అంజూర పండు లేకపోతే దుమ్ము ధూళి లేకపోతే ఇది ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తానో మీరు అర్థం చేసుకోండి. దేవుడైన యెహోవా మాట మాత్రం సెలవిచ్చిన చాలు, మాటే చెప్పాడు అంతే. మీదటికి నీకు వచ్చే నెక్స్ట్ ఇయర్కి నీకు సంతానం కలిగిద్ది. అప్పుడు వాస్తవానికి వీళ్ళ విశ్వాసాన్ని బట్టి మృతతుల్యమైన శరీరంలో ఉన్న అబ్రహాము, అదేవిధంగా శారా స్త్రీ ధర్మం విడిగిపోయినప్పటికీ వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఉన్నట్లుగా రోమాపత్రికలు 4వ అధ్యాయంలో మనం 14, 15, 16, 17, 18 వచ్చిన మనం చూస్తాం. విశ్వాసం. ఆదిత్యం తీసుకున్నాక వాళ్ళు బ్లెస్ చేశారండి. ఆదిత్యం ఇవ్వటం అనేది 5వ లక్షణముగా అబ్రహాంకున్న గుణలక్షణం, 5వ గుణలక్షణం. ఆదిత్యం ఇవ్వాలి. యేసు ప్రభు వారే చెప్పారు, నేను ఆకలి గుంటిని నాకు భోజనం పెట్టిదిరా, దప్పి గుంటిని దాహం ఇచ్చిదిరా, ఆదిత్యం ఇవ్వండి అని చెప్పాడు. పౌలు గారు కూడా తన బోధలో చెప్పాడు, ఆసక్తి కలిగి మీరు ఆదిత్యం ఇవ్వండి అంటారు. మన పాత నిబంధన ఇది గొప్ప దృష్టాంతం. అబ్రహాము మనకు ఒక మంచి దృష్టాంతం. అబ్రహాము క్రియల ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఆదిత్యం ఇవ్వటం. ఆదిత్యము ఇవ్వటం ద్వారా బ్లెస్సింగ్స్ వస్తాయి. వాళ్ళు ఆదిత్యం తీసుకొని ఏమన్నారు, మీదటికి నీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. అది జరిగింది. తర్వాత అయితే 6వ గుణలక్షణం ఏంటంటే, అబ్రహాముకున్న 6వ గుణలక్షణాన్ని చూసినట్టయితే, నా ప్రియ సహోదరుడా, ఇక్కడ అబ్రహాము పిల్లలను నీతి న్యాయములు జరిగించటంలోనూ దేవుని భయభక్తులు కలిగి ఉండటంలో ఆజ్ఞాపించువాడై ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము వరకే భక్తి ఆగిపోలేదు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో భక్తి ఉంటుంది. ఇస్సాకు కుమారుడైన యాకోబులో కూడా భక్తి, ఇదే విశ్వాసం ఉంటుంది. తర్వాత వాళ్ళు వచ్చే జనరేషన్ కూడా ఇదే భక్తి ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను సాక్ష్యం, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము తన పిల్లలను నీతి న్యాయములో నడిపించగలడని, ఆజ్ఞాపించగలడని నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. దేవుడే సాక్ష్యం. ఆదికాండము 18వ అధ్యాయంలో చూడండి, దయచేసి గమనించండి. అబ్రహాము పిల్లలను తన తర్వాత కూడా అబ్రహాము తర్వాత కూడా పిల్లలు నీతి న్యాయములో నడవగలరు అనే విషయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు.
అబ్రహాం తప్పనిసరిగా తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండే, నీతి న్యాయం కలిగి ఉండాలని చిన్నప్పటి నుంచే బోధించగలడు, పిల్లలకు ఆజ్ఞాపించగలడని నేను ఎరుగున్నానని దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. లేఖన భాగం చదువుదాం. ఆది కాండము 18వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు, 18 నుండి 19 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశ్రయింపబడును. ఎట్లనగా అబ్రహాము యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. చూశారు, తల్లిదండ్రులు పిల్లలను తన వరకే కాదు, అబ్రహాం తన వరకే కాదు, తన భక్తి, తన విశ్వాసం, తన క్రియ తన వరకే కాదు, తన పిల్లలకు కూడా ఉంటుంది. పిల్లలకు ఆజ్ఞాపించగలడు అని నేను ఎరిగి ఉన్నాను, ఈ మార్గంలో బోధించగలడు. ఎందుకంటే అబ్రహాం యొక్క మనకు ఈరోజు గొప్ప పాఠం. మన పిల్లలు మన వరకు ఆగిపోకూడదు భక్తి. మన పిల్లలు చెప్పుకుంటా రావాలి. ఈరోజు నా వరకే నా భక్తి ఉండిపోతే నా పిల్లకి నేను నేర్పలేకపోతే రేపు నా పిల్లలు నా తరంతరము ఏమవుతుంది, నా పిల్లలు వచ్చేసరికి ప్రార్థన చేసేవాడు లేకపోతే ఆ ఇంట్లో ఆమెనని చెప్పేవాడు కూడా ఉండరు. అలాంటి పరిస్థితి రాకూడదు. అబ్రహాము ఇది గొప్ప పాఠం మనం నేర్చుకోవటానికి, మంచి దృష్టాంతం, మనకి మంచి భక్తి. ఇక్కడ భక్తి మనకు తెలుస్తుంది. భక్తి, నీతి, న్యాయం పిల్లలకు నేర్పుకుంటా ఉండగలడు అనే విషయాన్ని దేవుడే గుర్తించాడు. ఇది 6వ లక్షణం. ఇక 7వ లక్షణంలో చూసినట్టయితే నా ప్రియ సహోదరుడు అబ్రహాములో ఉన్నది ఏంటంటే, ఇది ఆది కాండము 22వ అధ్యాయం. నేను సమయాన్ని జ్ఞాపకం చేసుకొని వస్తున్నాను ముగింపులోకి, దయచేసి గమనించాలి. ఏంటంటే 22వ అధ్యాయంలో ఇక దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్తొచ్చిన పిల్లోడు వచ్చాడు, ఎంతో ప్రేమగా ఇస్సాకుని పెంచుకుంటా ఉంటున్నాడు. ఇది ఆయనకి లాస్ట్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అనమాట, లాస్ట్ పరీక్ష. ఈ పరీక్షలో కూడా అబ్రహాము గెలిచాడు, పాస్ అయ్యాడు, ఉత్తీర్ణుడయ్యాడు. ఈ పరీక్షలో కూడా ఆది కాండం 22వ అధ్యాయంలో ఎంత విశ్వాసం అంటే, విశ్వాసము క్రియలు, విధేయత, దేవుని మాటకు విధేయత, ఒబిడియన్స్, క్రియలు, విశ్వాసం. ఎంత విశ్వాసం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంట, అసాధ్యం. విశ్వాసం ఎంత విశ్వాసం అంటే తన కుమారుడిని బలివటానికి తీసుకెళ్తున్నాడు. మరి శారము చెప్పాడో లేదో తెలియదు. కుమారుని తీసుకొని పనివారిని తీసుకుని వెళ్తున్నాడు. ఆది కాండం 22వ అధ్యాయం 5వ వచనంలో పనివారితో అంటాడు, నేను నా కుమారుడు మేము వెళ్తున్నాము, అక్కడ పోయి బలి తిరిగి వస్తాము అంటున్నాడు. ఎంత నమ్మకమో చూడండి. వాస్తవానికి కుమారుడిని అక్కడ బలిస్తే ఒక్కడే కదా తిరిగి వచ్చేది. మేము అక్కడికి వెళ్ళి దహన బలి అర్పించి తిరిగి వస్తాము. ఎంత విశ్వాసమో గమనించండి. చూసినట్లయితే ఆ పరీక్ష కూడా నెగ్గాడు. ఇప్పుడు ఆది కాండం 22వ అధ్యాయం 17-18 వచనాలు అంటున్నాడు, నీవు నా మాట విన్నావు, విధేయత చూపావు, క్రియల ద్వారా నీవు జయము నందావు. దేవుడు పరీక్షిస్తాడండి. శోధనలు ఒక సైడ్ వస్తాయి, పరీక్ష ఒక సైడ్ ఉంటుంది. ఇటు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, ఇటు మనకు ఈ సైడ్ ఓడిపోతే అపవాద సైడ్ వెళ్ళాల్సి వచ్చింది, ఓడిపోతే శోధనలో ఓడిపోతే అపవాద సైడ్ వెళ్ళాల్సి వచ్చింది, గెలిస్తే దేవుని సైడ్ వెళ్తాం. మధ్యలో మనం ఉన్నాం. దేవుడు పరీక్షిస్తాడు. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా శోధనలు వస్తాయి. ఈ శోధనలు జయించాలి, ఓడిపోకూడదు.
ఇక్కడ అబ్రహాము ఈ లాస్ట్ పరీక్షలో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆదికాండం 22వ అధ్యాయం 17-18 వచ్చి అంటాడు, అప్పుడు అంటాడు, నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ జనాంగం అంటే వచ్చే జనాంగం ఇజ్రాయెల్ రాబోతున్నారే, నీ సంతానంలో యాకోబు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు రాబోతున్నారే, వాళ్ళు ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణు వల్ల అంత గొప్పోడవుతారని చెప్పేసి 18వ వచనంలో నీ సంతానము భూలోకమంతా ఆ సంతానం ఎవరంటే గల్తీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం పౌలు గారి జ్ఞాపకం చేస్తాడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఆ సంతానం అబ్రహాము చేసిన ఆ సంతానం ఎవరో కాదు, యేసు క్రీస్తే. క్రీస్తు నందు యూదులు అన్ని జనులు కూడా ఆశింపబడతారు. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో, గల్తీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో అన్ని జనులు కూడా నీ సంతానమందు, ఈ భూలోకంలో ఉన్న వారు అందరు కూడా ఆ సంతానం యేసు క్రీస్తు నందు ఆశ్రయింపబడతారు. ఇదండి అబ్రహాంకున్న గుణ లక్షణాలు. ఇప్పుడు గుణ లక్షణాలు తర్వాత ముగింపులో అసలైన సారాంశం కూడా, ముగింపు సారాంశం ఏంటి అది కూడా మనకు తెలుసుకుందాం. దయచేసి గమనించండి. ముందు గుణ లక్షణాలు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి మీరు గమనించినట్లయితే ఈ బోర్డు వైపు చూడండి. బోర్డు వైపు చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ బోర్డు ఏంటి, అబ్రహాం యొక్క గుణలక్షణములు, ఆయన చేసిన క్రియలు. అబ్రహాముకు ఉన్న గుణలక్షణాలు క్రియారూపంగా ఉన్నాయి అన్నమాట. విశ్వాసం ఒకటే కాదు, విశ్వాసము, విధేయత, క్రియ. ఆయన క్రియలు ఎన్ని విధాలుగా ఉన్నాయో చూడండి. మొట్టమొదటగా చూసినట్టయితే ఆయనకు ఉన్న విశ్వాసము, విధేయత, క్రియ. రెండవది అబ్రహాము ప్రార్థనా పరుడు. మూడవది అబ్రహాము సమాధాన పరచువాడు. నాలుగవది అబ్రహాము ధనాపేక్ష లేనివాడు. ఐదవది అబ్రహాము ఆతిథ్యమిచ్చువాడు. ఆరవది పిల్లలను దేవుని యందు భయభక్తులు, నీతి, న్యాయముల మార్గంలో ఆజ్ఞాపించువాడు. చివరికి ఆఖరి పరీక్ష కూడా విశ్వాసములో నెగ్గాడు. విశ్వాసంలో అబ్రహాం యొక్క గుణలక్షణాలు ఇప్పుడు వరకు చూశాం. అయితే ఈ పాఠంలో ప్రియమైన సహోదరులారా, మరి లెసన్ అయితే విన్నాము. ఇవన్నీ మనకు పాత నిబంధనలో మనకు ఏంటి ఇవి దృష్టాంతాలు. మనకు పాత నిబంధన భక్తి నేర్పుతుంది. భక్తిపరుడు, విశ్వాస వీరుడైన అబ్రహాము జీవితాన్ని మనం చూసాం. అందుచేతనే అతడు దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. అతడు నీతిగా ఎంచబడటానికి కారణం ఏంటంటే అతనికి క్రియలు ఉన్నాయి. క్రియల ద్వారా, క్రియలు లేని విశ్వాసం మృతము. ఆ క్రియలు ఇందాక మనం చెప్పుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయంలో తన కుమారుడు బలి ఇచ్చుట ద్వారా, అంటే అక్కడ బలిలో అక్కడ ఏంది పొట్టేలు కనపడింది. అది దాని బదులుగా దేవుడు అక్కడ ఇచ్చాడు. కనుక అక్కడ ఏం జరిగిందంటే క్రియల ద్వారా, అలాగే చెబుతూ ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి క్రియల ద్వారా అబ్రహాంకు క్రియలు ఉన్నాయి, విశ్వాసం మాత్రమే కాదు. ఎందుకంటే క్రియలు ఆ గుణలక్షణాలు 7 చూశాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలప్పుడు తను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో తాను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. మాట్లాడుతున్నప్పుడు వారి ఆ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, మేము అబ్రహాము సంతానము అన్నారు. మేము అబ్రహాము సంతానము అంటే 37వ వచనంలో, 8వ అధ్యాయం 37వ వచనంలో నిజమే, మీరు అబ్రహాము సంతానమే, మీరు అబ్రహాము సంతానమే. కానీ మీరు అబ్రహాము సంతానం అయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో గమనించాలి.
మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు చేయండి అన్నాడు. అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు చేయాలి. ఈ రోజున మనం అబ్రహాము సంతానంగా ఎంచబడుతున్నాం. యేసు ప్రభు వారు అదే సెలవిచ్చాడు. ఆ యూదులతో చెప్పాడు, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు చేయండి అన్నాడు. అది కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనము కూడా క్రీస్తునందు సంతానము అయినామన్నమాట. ఏ విధంగా అంటే గల్తీ పత్రికలో పౌలు గారు అంటాడు, 3వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాలలో ఏమంటాడంటే, విశ్వాసం వల్ల మీరు దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందుట వలన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28వ వచనంలో యూదుడని లేదు, గ్రీకు దేశస్థులు లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదు, క్రీస్తు నందు అందరూ ఒక శరీరంగా ఒక కుటుంబంగా ఉన్నారు తెలియజేస్తూ అబ్రహాము సంతానం అయ్యారు, వాగ్దానం వారసులయ్యారు అంటాడు. దయచేసి గమనించాలి. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ మూల పురుషుడు అబ్రహాముగా ఉంటే, ఇన్ క్రైస్ట్ క్రీస్తునందు అనేక జన్మల తండ్రిగా అబ్రహాం అనుకుంటే, ఈరోజు క్రీస్తునందు మనము కూడా అబ్రహాము సీడ్ అయ్యాము. మనం అబ్రహాము సీడ్ అయితే క్రైస్తవులు కూడా అబ్రహాము చేసిన క్రియలు చేయాలి. ఇదండి అబ్రహాం చేసిన క్రియలు ఏడో చూడండి. అంత మాత్రమే కాదు, మనం క్రీస్తునందు చేరాం కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనంలో యేసు క్రీస్తు ఏ పాపము చేయలేదు, ఆయన మనకు మాదిరి జీవితం నుంచి వెళ్ళాడు. మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు లాగా క్రీస్తు స్వరూపులోకి ఎదగాలి. మనం క్రీస్తునందు ఉన్నట్లయితే, క్రీస్తునందు చేరినట్లయితే యూదుడు గాని అన్ని జనుడు గాని, ఈదుడు గాని అన్ని జనుడని ఎవరైనా కూడా అబ్రహాము సీడు, క్రీస్తునందు అబ్రహాము సీడ్, ఇన్ క్రైస్ట్ అబ్రహాము సీడ్. కాబట్టి అబ్రహాము సీడ్ అయ్యాం కాబట్టి అబ్రహాం చేసిన క్రియలు చేయాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి జీవితం ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాదిరిలో మనం నడుచుకోవాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు స్వరూపం మనందు ఏర్పడాలి. ఇది గొప్ప మర్మము. ఏంటి ఆ మర్మం అంటే, యూదులు అన్ని జనులు క్రీస్తు నందు అందరు కూడా మనమందరము అబ్రహాము సంతానము మరియు వారసులము. రోమపత్రిక 8:17లో ఇక ముగింపులు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాన్ని పౌలు గారు గల్తీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములోను మరియు 14వ వచనములో క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానము. మనం అబ్రహాము సంతానం, అబ్రహాము సీడ్ అయితే అబ్రహాం చేసిన క్రియలు యూదులు చేయాలి, అన్ని జనులు చేయాలి. క్రీస్తునందు ఉన్నట్లయితే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. వందనాలు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. తండ్రి, అబ్రహాం యొక్క క్రియలు, అబ్రహాం యొక్క గుణలక్షణాలు ఈరోజు మేము పాఠంగా నేర్చుకున్నాం. అందుని బట్టి థ్యాంక్ యూ చెల్లిస్తున్నాం. మరి యేసు ప్రభు వారు చెప్పారు, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు చేయమని. అబ్రహాం గుణలక్షణాలు చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా మాకు యేసుక్రీస్తుని అందే మేము చేర్చగలిగినాం. యూదులతో సమాన వారసులుగా, దత్తపుత్రులుగా అయ్యాం. మేము యూదులతో పాటు మేము దత్తపుత్రులుగా మేము కూడా సమాన వారసులు అయ్యాం. అబ్రహాము సీడ్ అయ్యాం, అబ్రహాము సంతానం అయ్యాం. అందుని బట్టి తండ్రి, మీరు చేసిన ఈ నిత్య సంకల్పాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పాఠం ద్వారా మాకెంతో
మేమెంతో నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. మీ చిత్తమైతే ఇంకా అనేక పాఠాల ద్వారా నేర్చుకుంటాం. సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.